వాస్తులో ఎప్పుడు కూడా మనం చూసినట్లయితే కన్‌స్ట్రక్షన్స్, ఎనర్జీ లెవెల్స్, ఎనర్జీ ఫీల్డ్స్ వీటిల గురించి చర్చ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో కనుక మనం చూసినట్లయితే వాస్తుకి సంబంధించిన అంశాలలో కలర్స్‌కి ఉండేటువంటి ప్రాధాన్యతని, అలాగే సౌండ్స్ అంటే రకరకాల సౌండ్స్ వల్ల ఏ విధంగా బ్యాలెన్స్ క్రియేట్ అవుతుందని, అరోమా థెరపీ వల్ల ఎలా బ్యాలెన్స్ క్రియేట్ అవుతుందని, ఇలాంటివన్నీ కూడా టాపిక్స్ని వాస్తులోకి ఇంక్లూడ్ చేస్తున్నారు. అయితే ఇలా ఇంక్లూడ్ చేయటానికి గల కారణాలు ఏంటంటే, ఒకప్పటిలాగా మన లైఫ్ స్టైల్ అనేది లేదు. ఒకప్పట్లాంటి కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు లేదు. ఫర్నిషింగ్ పేరుతో, ఇంటీరియర్ డెకరేషన్ పేరుతో రకరకాలుగా మనము డిజైనింగ్స్ చేస్తున్నాం. మరి వీటిలన్నిటి ఇంపాక్ట్ కూడా మన జీవితం మీద చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిలన్నిటినీ బ్యాలెన్స్ చేయాలంటే వాస్తు అనుకూలంగా ఇల్లు కట్టుకున్నాక ఈ మాధ్యమాలను కూడా మనము బ్యాలెన్స్ చేసుకోవాలి.